ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనము. పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇక్కడ దేవుని రాజ్యము ఈ యొక్క చేపలను పట్టిన వలను పోలి ఉన్నదంట. ఈ చేపలు, మంచి చేపలను అన్నింటినీ కూడా గంపలో చేరుస్తూ ఉన్నారు, అంటే దేవుని రాజ్యంలో చేరుస్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ యొక్క చెడ్డ చేపలను అన్నీ కూడా తిరిగి పారేస్తున్నారు. అంటే ఏంటంటే ఈ దుష్టులను, నీతిమంతుల నుంచి దుష్టులను వేరుపరిచి అగ్నిగుండంలో పడవేస్తూ ఉన్నారు. అక్కడ ఏడవడము, పళ్ళు కొరకడము మాత్రమే, ఏ సంతోషము కూడా ఉండదు. అన్యాయస్తులు కానీ, విగ్రహారాధికులు కానీ, వ్యభిచారులు కానీ, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు కానీ, దోషకులు, దోచుకునివారు, వీరెవరూ కూడా దేవుని రాజ్యమునకు వారసులు కానేరని ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, అయ్యా, మేము యథార్థంగా నీతిమంతులుగా జీవించే కృపనివ్వండి. మీ రాజ్యంలో మేము ఉండే కృపనివ్వండి. నాయన, పాపము చేయకుండా తండ్రి మమ్మల్ని కాపాడండి. జారత్వము కానీ, వ్యభిచారాలు, విగ్రహారాధనలు, త్రాగుబోతుతనం, దూషించడం, ఇటువంటి వాటన్నిటి నుంచి కూడా తండ్రి మమ్మల్ని విడిపించండి. ప్రతి కట్లను తెంపివేయండి. యథార్థంగా నీతిమంతులుగా జీవించే కృపనివ్వమని యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.